గోదాదేవి చెప్పింది 3వ పాటలో. ఇంత అద్భుతమే అవన్నీ ఎర్రధాన్యాలు. సెన్నెల్ పేరు పెట్టింది దానికి. ఓంగు పెరుం సెన్నెలూడు కయ్యలుగడ. అది అంత పుష్టిగా ఉంటే ఇక పశువుల గురించి చెప్తుందండి గోదాదేవి. తేంగాదే పొక్కు ఇருந்து సీత ములై పత్తి వాంగ కుడం నిరైకు వళ్ళల్ పెరుం పసుకళ్. పశువులు ఒక్కొక్కటి కాదు, ఇప్పుడు ఒకటి చూడటం కూడా మనకి అపురూపం అయిపోతుంది ఊళ్ళల్లో. ఎందుకంటే రోజు లారీలు నిండా అవేనాయి బయట రోడ్డు ఎక్కితే. కానీ అప్పుడు ఊళ్ళ నిండా పశువులు ఉండేవి. ఆ పశుశాలలోకి ఒక్కొక్క రైతు వెళ్ళి పాలు పితకడానికి ప్రవేశించాలంటే వాడు ఆలోచించాలంటే ముందర ఎంతసేపు నేను లోపల కూర్చోవాల్సి వస్తుంది, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యానా లేదా, అవసరమైతే పక్కన ఎక్కడైనా జిమ్కి వెళ్ళి కాస్త ఎక్సర్సైజ్ చేసి కొంచెం కసరత్తు చేసి అప్పుడు లోపలికి వాడు ప్రవేశించాలి. ఏదో వీళ్ళు ఆషామాషిగా పితికేస్తే చాలదు. పొక్కు ఇరుంది అక్కడ వాడు ఒక పీట వేసుకుని కూర్చోవాలండి. అండ్ పాల పొదుగులు కూడా ఇలా వేళ్లతో పట్టి పితికేట్టుగా ఉండవుటండి. అవి ఇలా 2 చేతులతోటి పట్టాలండి. అంతంత ఏపుగా పెరిగేటటువంటి పొదుగులు. అది వాంగ కుడం దిరైకు. ఒక్కసారి లాగి వదిలితే చాలు, కొండలు తీస్తూ ఉండడమే నీకు జబ్బలు శక్తి కాస్తా పోతుందంతే. అంతే తప్ప పాలు ఆగిపోవడం ఉండదు. నిండిన కొండని నువ్వు పక్కకి తీయడానికి నీకు కండ బలం ఉండాలంతే. అంతలా పాలిస్తే ఔదార్యం కలిగిన పశువులు ఉంటాయి. ఔదార్యం పశువులకి, ఆకారానికి కాదండి. ఆకారంలో చిన్నవైనా ఔదార్యంలో పెద్ద పశువులు. ఇలాంటి పశువుల యొక్క సంపద ఊర్లో ఇండ్లల్లో నిండి ఉంటుందా? మరి అలా నిండి ఉండేటప్పుడు ఇళ్ళు ఎలా ఉంటాయండి సంపదలతోటి? నీంగాద సెల్వం నీరైంది. ఎంత అనుభవించినా తరగనంత పుష్కలమైనటువంటి సంపదలు ఇండ్లల్లో ఉంటాయి. ఇప్పుడే విజయరామ్ గారు చూపిస్తున్నారు. 1 ఎకరం శాంపుల్ కోసం వేసాడు ఆయన.